ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిని దించడంతో ఓటింగ్ అనివార్యమైంది. కానీ ఏ మ్యాజిక్ జరగలేదు. అందరూ అనుకున్నట్లే మెజారిటీ ఓట్లున్న పతంగి పార్టీనే విజయం సాధించింది. బలం లేకపోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల ఓట్లు తమకు షిఫ్ట్ అవుతాయని ఆశించిన కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఊహించినట్లే ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ మిగిలింది. ముందుగా చెప్పినట్లే ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. దీంతో ఎంఐఎంకు ఉన్న 49 ఓట్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 ఓట్లతో కలిపి మొత్తం 63 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ విజయం సాధించారు. మొత్తం 112 మంది ఓట్లలో 88 ఓట్లు పోలు కాగా అందులో బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. తమ పార్టీ ఓట్లను కాపాడుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కూడబలుక్కున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నారు. ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పుడు ఓట్లు వేయొద్దని చెప్పిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఎలా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం చెప్పు చేతుల్లో పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీని ఓడించడానికి 3 పార్టీలు ఏకమయ్యాయని, అయినా నైతికంగా తామే విజయం సాధించామన్నారు గౌతమ్ రావు. ఎవరి మద్దతు లేకుండానే తాము ఈ ఎన్నికల్లో ఒంటరిగా గెలిచే అవకాశం ఉందన్నారు ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మీర్జా రియాజ్ ఉల్ హసన్. మజ్లిస్ పార్టీ ఏకగ్రీవంగా గెలవొద్దనే ఉద్దేశంతోనే బీజేపీ చివరి క్షణంలో కావాలని అభ్యర్థిని ప్రకటించి ఎన్నిక జరిగేందుకు కారణమైందన్నారు. బీజేపీ ఎన్ని ఎత్తులేసినా తామే గెలిచామన్నారు. ఎంఐఎంకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత అసదుద్దీన్కి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి గ్రేటర్లో తన పట్టు నిలబెట్టుకుంది మజ్లిస్ పార్టీ. అధికార పార్టీ మద్దతివ్వడంతో పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ. నెల రోజులుగా బీజేపీ, ఎంఐఎం మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరు చివరికి ప్రశాంతంగా ముగిసింది.